ఓహో, నువ్వు చెప్పిన ఆ పిల్లాడు దాగి ఉన్నది ఇచ్చటేనా? తన స్నేహితులతో పాటు హాయిగా ఆడుకుంటున్నాడు. ఇతనిలో ఆ మంత్రశక్తి అంతా ఎక్కడ దాగున్నట్టు? అసలు ఆవులు మేపుకుని ఇతడు ఏ మంత్రాలు వేయగలడు? ఒక్కసారి అతను చేసిన పని చూడండి. ఈ రోజు ఉదయాన్నే అగాసురుణ్ణి చంపాడు. అతను ఎలా? సరే సరే పాండు, ఎందుకింత విరక్తిగా మాట్లాడుతున్నావు? నాకు ఒక ఆలోచన వచ్చింది. చెప్పండి బ్రహ్మదేవా. కాని ఇప్పుడు మనం ఎదిరించబోయేది ఒక గొప్ప ఇంద్రజాలికుణ్ణి. ఆ దేవుడు నాకు సృష్టి రహస్యాన్ని చెప్పి సృష్టి కార్యాన్ని అప్పగించాడన్న విషయాన్ని నువ్వు మర్చిపోయావా? బ్రహ్మదేవుణ్ణైన నేను ఈ చిన్న పిల్లాడిలో ఉన్న ఏ రహస్యాన్నైనా తెలుసుకోగలను. ఏం చేయాలో చెప్తాను, ఇలా రా.